హాయ్ అండి, దిస్ ఇస్ సింధు. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పుడు పట్టు లంగా ఓణీలే వేయాలా, లేదా డిజైనర్ లంగా ఓణీలే వేయాలా, లేదా మగ్గం వర్క్ బ్లౌజ్తోనే వేయాలా అండి? ఇలా కూడా వేయచ్చు లంగా ఓణిని అనేలా ఉంటుందండి ఈ వీడియో. లాస్ట్ వరకు చూడండి, ప్లీజ్ స్కిప్ చేయకండి. ఇప్పుడు చూపిస్తున్న లేస్ నేను దుపట్టా కోసం బుక్ చేశానండి. అది 9 మీటర్స్ వచ్చింది. ఇప్పుడు చూపిస్తున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి 2 సెట్స్ ఆర్డర్ చేశానండి. అది 5 మీటర్స్ వచ్చింది. చాలా చాలా తక్కువ కాస్ట్లో వచ్చాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ నేను చాలా తక్కువలో తీసుకున్నానండి. బ్లౌజ్ పీస్ కానివ్వండి, ఈ స్కర్ట్ కోసం పీస్ అయితే ఏంటి, ఓని కోసం అయితే ఏంటి, లేస్ అయితే ఏంటి, అన్నీ చాలా చాలా లో ప్రైస్లో వచ్చాయండి. చాలా చీప్గా వచ్చాయి. ఫ్యాబ్రిక్ వైజ్ మాత్రం చాలా బాగుందండి క్వాలిటీ. సెకండ్ది వచ్చేసి ఓని అన్నాను కదండి, 2.5 మీటర్స్ తీసుకొని దానికి ఆ లేస్ అటాచ్ చేద్దాం అనుకుంటున్నానండి. యాక్చువల్గా బ్లౌజ్ పీస్ కూడా వెల్వెట్ క్లాత్లో తీసుకున్నానండి, మీషోలోనే తీసుకున్నాను. బట్ ఆ క్లిప్ మిస్ అయిందండి, సారీ. నేను ఆ పీస్తో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ స్టిచ్ చేద్దామని చూస్తున్నానండి. అండ్ ఈ లేస్ చూడండి ఎలా ఉందో, క్వాలిటీ చూడండి. నేను ఫైనల్ అవుట్పుట్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అండ్ అలాగే 9 మీటర్స్ వచ్చిందండి ఈ లేసు. చాలా అంటే చాలా బాగుందండి కట్ వర్క్. అది కూడా వెల్వెట్ క్లాత్ పైన వచ్చిందండి. నేను వెల్వెట్ క్లాత్ తీసుకున్నాను అన్నాను కదండి బ్లౌజ్ కోసం, అదేనండి బ్లౌజు. ఆ బ్లౌజ్ పీస్ 80 సెంటీమీటర్స్ వచ్చిందండి. అది కూడా చాలా తక్కువ కాస్ట్లో. ఇవన్నీ యూస్ చేసి నేను లంగా ఓణిలాగా టర్న్ చేద్దామని చూస్తున్నానండి. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. కోడ్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.